శ్రీమతే రామానుజాయ నమః. రిచ్ సోర్స్ ఆఫ్ నల్లేరు. ఈ చివర గెనుపులు ఉన్నాయి కదా, ఈ తీగ కనిపిస్తుంది. ఈ నల్లేరు చివరి 4 కాడలు తీసుకొని మనం రెగ్యులర్గా మంత్లీ వన్స్, వీక్లీ వన్స్ అలా తీసుకుంటుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కింద ఇక్కడ కూడా కనిపిస్తుందండి. ఇది తీసుకోవడం చాలా చాలా ఆరోగ్యకరం. ఇది బూర్గల కొండలోంచి మనము చాలా ఎక్కువగానే సేకరించడానికి అవకాశం భగవంతుడు కల్పించాడు, సూర్య భగవానుడు. ఈ యొక్క నల్లేరుని మనం ఎవరైతే సేవిస్తుంటామో వాళ్ళకు కీళ్ళ నొప్పుల సమస్యలు, జాయింట్ పెయిన్స్, ఎముకలు ఇరిగిన వాళ్ళకి త్వరగా అతుక్కుంటాయి, అంత సులభంగా ఎముకలు విరగవు. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క ఔషధాన్ని మనము ఈరోజు సేకరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఔషధాన్ని సేకరించుకొని మనము ఆరోగ్యంగా జీవిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడంతా రిచ్ సోర్సెస్, చాలా మొక్కలు. ఈ బూరుగల కొండ, బూరుగలకు వెళ్తూ ఉంటే ఈ గాలిమరలు సీతమ్మ తాండా దాటి బూరుగలకు వెళ్తూ ఉంటే కనిపిస్తాయి. ఈ యొక్క నల్లేరు, ఈ నల్లేరును భగవంతుని దయ వల్ల బాగా సేకరించుకోగలిగాము. ఇక్కడ చూడండి, ఇలా లేత గెనుపులు. ఇవి మనకు దురద లేకోకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఇవి సేకరించుకోవడం జరిగింది. ప్రకృతి నమః. అంటే ప్రకృతిలో మనకు ప్రసాదించాలి. చలికాలం, వర్షాకాలంలో బాగా దగ్గు, జలుబు ఇలాంటి వాటికి కూడా ఇది మందు అవుతుంది. దీన్ని కాస్త వేయించి పెట్టుకుని ఉంటే కాస్త కాలం నిల్వ ఉంటుంది, ఉపయోగించుకోవచ్చు. ముసలి వాళ్ళు కింద పడితే కాళ్ళు కీళ్ళు విరక్కోకుండా పని చేస్తుంది. అంటే ముఖ్యంగా హిప్ జాయింట్, అంటే సప్పలు అంటారు, అక్కడ విరిగి కాళ్ళు దెబ్బతినకోకుండా వాళ్ళని మనం కాపాడుకోవచ్చు. ఎవరైనా కింద పడితే, మంచాన పడితే సేవ చేసేవాళ్ళు ఓపికలు కూడా లేవు. అలాంటివి బాధలు లేకోకుండా మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ ఇంకొక మొక్క కనిపిస్తుంది, బృహతి అంటారు దీన్ని. చాలా విస్తృతంగా ఉంటుంది. ఇది ఈ మొక్క బృహతి అనేది. ఇది ఒక చిన్న వంకాయ జాతి మొక్క అన్నమాట. ఇది పుష్పాలు ఈ వంకాయ కలర్లోనే వస్తాయి. ఇక్కడున్న నల్లేరు కూడా ఇది వెరైటీగా ఉంది. కాస్త మన ఇంటి దగ్గర వేసుకునే ఏర్పాటు కోసం కొన్ని సేకరణ చేశాము. ప్రకృతి మాత దయ వల్ల మనకు కావాల్సినంత నల్లేరు లభించింది. తీసుకొని మనము వినియోగించుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మరొక లేతది, ఈ లేతదాన్ని కూడా తీసుకుందాం. అంత నేను ఊహించలేదు అంత దొరుకుతుందని. సఫిషియెంట్గా దొరికింది. ఇది నిమ్మగడ్డి లాగుంది. ఈ గడ్డి కూడా సేకరించాము. ఇది స్నానం చేసేటప్పుడు చేసుకుంటే చాలా మంచిది.